దివ్య గారు నిన్నైతే ఇలాగ తనుజ గారిని తీసేయడం జరిగింది. అది చాలా అంటే పర్సనల్ అటాక్, అది రీజన్ అని చెప్పి చాలా మంది అంటున్నారు. బట్ అది పర్సనల్ రీజన్ కాదు. ఎందుకంటే ఒక పర్సనల్ రీజన్ అయితే కూడా తప్పు లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ పోయినసారి తనుజ గారు కూడా సేమ్ దివ్య గారిని అలాగే తీశారు ఒక గేమ్లో. అలాంటప్పుడు ఇప్పుడు మాత్రం ఎందుకు పర్సనల్ అవుతుంది? అప్పుడు పర్సనల్ తనుజకి అయినప్పుడు ఇప్పుడు దివ్య కూడా పర్సనల్ అయింది, తప్పలేదు కదా. హిట్ ఫర్ ట్యాట్ అనమాట చేస్తారు. కాకపోతే నా బాధ ఏంటంటే అయిన వాళ్ళే మళ్ళీ కెప్టెన్ అవ్వడం అనేది నాకు కొంచెం నచ్చలేదు. ఎందుకంటే కెప్టెన్ అనేది ప్రతి ఒక్కరు అవ్వాలి, ప్రతి ఒక్కరు రూల్ చేయాలని చెప్పేసి ఉంటుంది అనమాట. మళ్ళీ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. సో అదొక్కటే నాకు కొంచెం బాధ అనిపించింది. కొత్త వాళ్ళు అయితే బాగుంటుంది అనిపించింది. అక్క ఇప్పుడు బిగ్ బాస్ లో అక్క చూసుకున్నట్టయితే రామురాతో సెల్ఫ్ నామినేషన్ వేసుకొని బయటకు వస్తున్నారని తెలుస్తుంది. ఆ నాగార్జున గారు బిగ్ బాస్ డిసప్పాయింట్ అయ్యారని తెలుస్తుంది. దానిపై మీ అభిప్రాయం? నాగార్జున గారు డిసప్పాయింట్ అయ్యారని తెలుస్తుంది. డిసప్పాయింట్ అయ్యారంటే టు బి ఫ్రాంక్ గా మాట్లాడే నాగార్జున గారు ఈ సీజన్ లో రాము రాథోడ్ గారికి సపోర్ట్ చేసినట్టు నిజంగా ఎవరికి సపోర్ట్ చేయలేదండి. ఇది 100% కరెక్ట్. ఎందుకు అంటే ఆయన చాలా సార్లు కూడా రాము రాథోడ్ని వెనక నుంచి ఒకరొక మాట అనగానే వెంటనే వచ్చేసి దాని మీద సపోర్ట్ తీసుకొని దానికి సపోర్ట్ చేసేవాళ్ళు. అంటే తను హోమ్ సిక్ ఉందో లేకపోతే చిన్నపిల్లడు అని చాలా మంది అంటారు. చిన్నపిల్లడు ఏం కాదు, 30 ఏళ్ళు ఉన్నాయి నాకు తెలిసినంత వరకు. సో ఎన్నో ఏళ్ళండి, మనకి ఏజ్ గురించి మనకి ఎందుకు. సో అంటే చిన్నోడైనా పెద్దోడైనా బిగ్ బాస్కి వచ్చే ముందు తెలుసు కదా ఎలా ఉండబోతుంది, ఎన్ని ఫేస్ చేయాలని. అలాంటప్పుడు స్టార్టింగ్ పోయినది కదా. ఇన్ని వారాల నుండి ఇప్పుడు ఎందుకు వెళ్ళడం సెల్ఫ్గా? స్టార్టింగ్ వెళ్ళిపోయింటే ఇంకొకరు ఉండుండే వాళ్ళు కదా ఎట్నెస్ గేమ్లో. సో అది కొంచెం డిసప్పాయింటింగ్గా అనిపించింది నాకు. బట్ వెళ్ళిపోతేనే బెస్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడైతే ప్రెసెంట్ తన గేమ్లు కొంచెం తక్కువే ఆడుతున్నాడు. అవతల వాళ్ళు సపోర్ట్ చేసుకుంటా ఉన్నాడు. సపోర్ట్ చేయడానికి అయితే బిగ్ బాస్లో ఉండక్కర్లేదు. బిగ్ బాస్ బయట నుండి కూడా ఓట్లేసి సపోర్ట్ చేయొచ్చు. కాబట్టి వెళ్ళిపోవడమే కరెక్ట్ అని నా ఫీలింగ్ అనమాట. నాగార్జున గారు అయితే కొంచెం ఫీల్ అవుతారు. ఎందుకంటే అంత సపోర్ట్ చేసిన పర్సన్ వెళ్ళిపోతారంటే బాగా ఉంటుంది కదా. సో అట్లా అంటే ఈ సీజన్ లో అందరూ ఇలానే వెళ్ళిపోతున్నారు కదా. సో ఎలా అనిపిస్తుంది? ఈ సీజన్ లో అందరూ ఇట్లా వెళ్ళట్లేదు. అంటే హెల్త్ బట్టి కానీ లేకపోతే ఇలా కానీ అనేది అది మన కాలం నిర్ణయిస్తుంది, మనం కాదు కదా. సో దాన్ని మనం ఏం చేయలేము. అక్క సాయి దాని పేరు రైల్లో కూర్చున్నాడు. సో నామినేషన్ వేసేటప్పుడు రీతు చౌదరి ఇలా అని తనుజ వైపు చూస్తుంది. ఆయన పోయి తనుజ డైరెక్ట్ రీతు చౌదరికి వేసాడు. సో దాని పట్ల ఎవరు ఫేరు ఎవరు అని పేరు? బేసిక్గా ఆల్రెడీ తనతో శ్రీనివాస్ సాయితో లాస్ట్ టైం దివ్య వాళ్ళకి సపోర్ట్ చేస్తారని చెప్పి ఆల్రెడీ బాధపడింది. నాకు సపోర్ట్ చేయాలని ఏడ్చింది. కాబట్టి శ్రీనివాస్ సాయి సార్ తనుజ గారికి ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని అనుకున్నాడు. ఓకేనా, ఇంకా అక్కడ కూడా అట్లనే చేశాడు. తనుజకి సపోర్ట్ చేస్తారనుకోవచ్చా? అంతే కదా. మరి రీతు చౌదరి ఇంత గుడ్లు బయటకి తనుజకి వెళ్ళి ఎందుకు చూపిస్తుంది? ఇప్పుడు అమ్మాయి కూడా ఉంటది కదా, నేను కూడా అవ్వాలి కెప్టెన్ ప్రతిసారి వాళ్ళని అని. తనుజకి ఇప్పుడు చాలా మంది సపోర్ట్ చేస్తారు అవసరం మనకి ఖచ్చితంగా. సో ఒక్క పర్సన్ అయినా సరే ఈ వైపు కూడా తిప్పుకోవాలని చెప్పేసి వాళ్ళు చూసుండొచ్చు అంతే. లేదా ఇంకోటి కూడా ఏంటచ్చు, వద్దురా బాబు ఇప్పుడైనా నాకు ఇద్దరా, మళ్ళీ నా మీద కూడా అమ్మాయి తనుజ వేరేగా అనుకునేది, ఇప్పుడైనా ఆమెకి ఇవ్వరా అని చెప్పి ఇలా చూపించుండొచ్చు. సాయి